తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతున్నప్పుడు చాలా గారాబం చేస్తూ పెంచుతూ ఉంటారు. ప్రతి పనిలో ముద్దు చేస్తూ నేను చేసి పెడతాలే నాన్న, నీకెందుకు ఆ కష్టం అని చెప్పి పెంచుతూ ఉంటారు. తీరా వాళ్ళు అది అలవాటుగా మారి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని వాళ్ళపైన చిరాకు పడుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలలో రకరకాల జనరేషన్స్కి సంబంధించినటువంటి మనుషులు ఉండేవారు. నానమ్మ ఒక తరానికి సంబంధించింది, పిన్ని బాబాయ్ ఒక తరము, అక్క చెల్లెలు ఒక తరము, అమ్మ నాన్న ఒక తరము, ఇట్లా రకరకాల జనరేషన్స్ అందరూ కలిసి ఉండడం వల్ల పిల్లలు ఎదుగుతూ ఎదుగుతూ ఏ తరం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకునేవాళ్ళు. అందరితో కలిసిమెలిసి ఉండటం అనేది కూడా వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయేది. అప్పట్లో 5-6 పిల్లలు ఉండేవాళ్ళు కదా. ఈ 5-6 ఏ విధంగా కలిసి ఉండటం అనేది కూడా ఈజీగా వచ్చేసేది అనమాట. పెరుగుతూనే నేర్చేసుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఉమ్మడి కుటుంబాలు పోయి ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు వచ్చాయో, ఈ చిన్న కుటుంబాలు వచ్చిన తర్వాత ఏమైపోయింది, పిల్లల్ని చాలా ముద్దు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత సమయాన్నైనా పిల్లల మీద కేంద్రీకరిస్తూ గారాబంగా పెంచుతూ ఉన్నారు. గారాబంగా పెంచి పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఏ పని నేర్చుకోకుండా ఉండడం వల్ల పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నుంచి ఒక్కసారిగా ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచే కదా అవన్నీ నేర్పిస్తే వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యేది. చిన్నప్పటి నుంచి గారాబం చేసి సడన్గా వాడు 10వ తరగతి 12వ తరగతి పూర్తయిన తర్వాత వాడు అది చేయాలి వీడు ఇది చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుంచి వాడి షూస్ వాడు లేసి కట్టుకోలేదు, వాడి బాక్స్ వాడు పెట్టుకోలేదు, వాడి బ్యాగ్ వాడు సర్దుకోలేదు, వాడు మంచినీళ్ళ బాటిల్ వాడు సర్దుకోలేదు, అన్నీ అమ్మ సర్ది పెడితే వెళ్ళిపోయాడు. అలాంటి పిల్లవాడు సడన్గా రెస్పాన్సిబిలిటీస్తో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి లేదు కదా. అట్లాగే వాడు పెరుగుతున్న ప్రతిసారి అమ్మా నాన్నని చూస్తూ మాత్రమే పెరిగాడు తప్ప ఇంకెవ్వరి చేత ప్రభావితం అవ్వలేదు. కాబట్టి ఈ ఇద్దరు ఎలా ప్రవర్తిస్తే వాడు కూడా అలాగే ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఉదాహరణకి అమ్మ ఎప్పుడు చిరాకు పడుతూ కోపంతో ప్రవర్తిస్తుంది అనుకోండి, వాడు అదే నేర్చేసుకుంటాడు. నాన్న ఎప్పుడు అమ్మ పైన కోపడుతూ ఉన్నాడు అనుకోండి, వాడు అదే నేర్చేసుకుంటాడు. ఇద్దరు తప్ప ఇంకెవరు పిల్లల్ని ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వీళ్ళని చూస్తూనే పెరుగుతున్నాడు కాబట్టి వాడు. అలా పెంచినటువంటి పిల్లలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారన్నమాట. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ఒక కథ రూపంలో చూద్దాం, అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చేపలు పట్టేటువంటి 2 తండ్రులు ఉంటారు. ఒక తండ్రి ఏమో కొడుకుని చాలా ముద్దు చేస్తూ ప్రేమగా పెంచుతూ ఉంటాడు. తను చేపలు పట్టి చక్కగా కూర చేసి పిల్లవాడికి ముళ్ళు తీసి పెట్టి తినిపిస్తూ ఉంటాడు. అసలు ఏమాత్రం కూడా కొడుకుని ఎప్పుడూ కసరించాడు. చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు, హత్తుకుంటాడు, ప్రతిరోజు ముద్దులు పెడతాడు, ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆ ఇంటికి కొద్ది దూరంలోనే ఇంకో తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ఆ కొడుకుని పొద్దున్న లేస్తే అదిలిస్తూ విదిలిస్తూ ఉంటాడు. ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పి పని నేర్పిస్తూ ఉంటాడు. వాడి చేపలు వాడే పట్టుకోవాలి, వాడు వంట వాడే వండుకోవాలి, వాడి తిండి వాడే తినాలి. తండ్రి ఎప్పుడు ముళ్ళులు తీసి ఇవ్వటం కానీ చేపలు పట్టి వంట చేసి ఇవ్వటం కానీ చేసి ఇచ్చేవాడు కాదనమాట. తండ్రి చేపలు పట్టేవాడు, చేపలు పట్టినే అమ్ముకునేవాడు. కొడుకు మాత్రము చేపలు తనే పట్టాలి, తనే వండాలి, తనే ముళ్ళులు తీసుకొని తినాలి. అలా చేసేవాడు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ తండ్రి పైన అబ్బాయి కోపం వస్తూ ఉండేదట. ఆ పక్కన ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి చూడు ఆ కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, తనే పడుతున్నాడు, తనే వండుతున్నాడు, తనే పెడుతున్నాడు, కొడుకుని ఎంత బాగా చూసుకుంటున్నాడో, వాడు కదా అసలైన అదృష్టవంతుడు, నాలాంటి దురదృష్టవంతుడు ఉండకూడదు, నేను చాలా దురదృష్టవంతుని అని చెప్పి ఆ పిల్లవాడు బాధపడుతూ ఉండేవాడట. ఎంత బాధపడ్డా తండ్రి మాత్రం మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా వాడిని పొద్దున్న లేపటము, చేపలు పట్టించటము, వాడితోనే వండించటము, వాడి చేతులతో తీసుకొని తినటం, ఇవన్నీ మిలిటరీ ట్రైనింగ్లో అలవాటు చేస్తూ ఉండేవాడట. అయితే ఈ క్రమంలో పిల్లవాడు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్తున్నట్టు అనిపించినా కూడా వాడిని వెంటనే అదిలిచ్చి అలర్ట్ చేసి చేసుకున్నాడు, అతిగా ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా అనిపించగానే వాడిని అలర్ట్ చేసి ఏదో ఒక పనిలో బిజీగా ఉంచేవాడు. అసలు ఆలోచించడానికి సమయం కూడా ఇచ్చేవాడు కాదట. వీడికి అలసిపోయి ఇంకా పని చేసి అలసిపోయి ఇంకా ఆలోచించడానికి కూడా టైం లేక ప్రశాంతంగా నిద్రపోయేవాడు. అట్లా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా దృఢంగా తయారయ్యాడు. పని చేయటం వల్ల దృఢమైనటువంటి శరీరం తయారయ్యింది. పని చేసి అలసిపోవటం వల్ల కంటి నిండా నిద్రపోవటం అలవాటుగా మారింది. వాడు చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉండేవాడు. వాడి పనులు వాడు చేసుకుంటూ ఉండేవాడు. ఏదో కష్టమో నిష్ఠూరమో నా జీవితం ఇంతేలే అని రాజీ పడుతూ వాడి పనులు వాడు చేసుకుంటూ ఉండేవాడు. ఇక వీడికేమో తండ్రి అన్ని చేసి పెట్టడం వల్ల చాలా సుకుమారంగా తయారయ్యాడు. ముట్టుకుంటే కందిపోయేలాగా తయారయ్యాడు. లాలించి వాడికి చక్కగా వంట చేసి పెట్టి ముళ్ళులు తీసి తినిపిస్తూ ఉన్నాడు కదా. ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేకపోవటం వల్ల వీడు ఎప్పుడు పడుకొని అలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా చేపలు పడుతున్నటువంటి సముద్రంలో వచ్చినటువంటి అలల వల్ల 2 తండ్రులు మరణిస్తారు. ఇక్కడ ఈ పిల్లవాడు అక్కడ ఆ పిల్లవాడు మిగిలిపోతారు. తండ్రి బెదిలిస్తూ అదిలిస్తూ చెప్పినటువంటి పని ఈ పిల్లవాడికి వచ్చు కాబట్టి అంతే సులువుగా వెళ్ళి వాడు చక్కగా చేపలు పట్టుకొని తెచ్చుకొని వండుకొని తినటం, వ్యాపారం చేసుకోవటం యథాతథంగా చేస్తున్నాడు. వాడి జీవితంలో ఎలాంటి మార్పు పెద్దగా రాలేదు. అయితే రెండో పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడికి అసలు చేపలు పట్టటము రాదు, వండటము రాదు, తినటము కూడా రాదు. గారాబంగా పెరిగిన పిల్లవాడు కదా, మానసికంగా కూడా తట్టుకోలేకపోయాడు. తండ్రి లేనటువంటి జీవితాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అతడు కుంగి కృషించిపోతూ ఉన్నాడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నలిగిపోతూ ఉంటాడు.
చూసాం కదా ఇక్కడ 2 సిచ్యువేషన్స్ కూడా తండ్రి గారాబంతో పెంచినప్పటికీ కూడా పిల్లవాడు ఆ 4 రోజులు సుఖపడ్డాడేమో కానీ మిగతా జీవితం అంతా నానా రకాల ఇబ్బందులకు గురవుతూ గడపాల్సి వచ్చింది. ఎవరైతే మొదటి పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడు కష్టపడ్డప్పటికీ కూడా తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని తనకు నచ్చినట్లుగా బ్రతకటానికి మాత్రమే అవకాశం కల్పించినట్లుగా అయ్యింది. మనము కష్టం అని చెప్పి పిల్లల్ని కష్టపెట్టకుండా అలాగే గారాబంగా పెంచితే ఇబ్బంది పడేది మనం కాదండి, పిల్లలే ఇబ్బంది పడతారు. కాబట్టి కష్టమైన నిష్ఠూరమైన చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము, బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి తప్ప ఒక్కసారిగా సడన్గా వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు రావాలని, మనం చెప్పినట్టు వినాలని, బాధ్యతాయుతంగా మెదలాలని మనం వాళ్ళ నుంచి ఆశించడం అస్సలు సరైనటువంటి పని కానే కాదు. వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొనిస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన వ్యక్తిత్వంగా రూపుదిద్దుకునేలాగా పిల్లల్ని తయారు చేద్దాం.